ఈ మీ మీద ఇంతకుముందు ఉన్నటువంటి ఆరోపణలో పెగాసస్ అది మాల్‌వేర్ కొన్నారు అనేది అక్కడ ఏపీ నుంచి ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ అదే టైంలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ రూలింగ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళుతో ఒకటి ఇట్లాంటి నిఘా పెట్టారు. ఇక్కడ కూడా కొన్నారని కేస్ కూడా నడుస్తా ఉంది ఇక్కడ. సో, ఈ కేస్‌ని చూసినా కూడా మీరు అట్లాంటి ఆరోపణలతో మీ మీద ఆరోపణలొచ్చినప్పుడు కూడా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ నిఘాకు సంబంధించినటువంటి దాని మీద మీ ఒక అభిప్రాయం ఉండుంటది కదా సార్! ఏమనుకుంటారు? నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌లో పనితీరు గురించి వివరాలు బయటకి చెప్పడం వృత్తిపరంగా నాకు ధర్మం కాదు కాబట్టి చెప్పను గానీ, నా మీద రాలేదు ఆ రోజున అభియోగాలు. ఆ రోజున వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద వచ్చినాయి. అవును. వచ్చిన క్రమంలో నా పేరు కూడా తీశారు. అందుకని చెప్పి నేను మీడియా సమావేశం పెట్టి మరీ ప్రజలందరికీ వివరించాను. మీడియా సమావేశం పెట్టి నువ్వెవడరా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అని చెప్పి నాకు ఛార్జ్ మెమో కూడా ఇచ్చారు. మీకు తెలుసో లేదో? అవునవును సార్. నువ్వెవడివి ప్రజలకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అంటాడు. అరే నువ్వు ప్రజల్లో భయాందోళనలు కలిగించే రకంగా మేమేదో పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొన్నామని, అది ప్రజల మీద ఉపయోగించామని నువ్వు ఒక పక్కన ప్రచారం చేస్తూ, అది నిజం కాదయా, దాని గురించి అది నమ్మమాకండి, ఈ ప్రచారం నిజం కాదు, అలాంటిదేమీ జరగలేదు అని చెప్పి ప్రజలకి ప్రశాంతత చేకూర్చడానికి నేను చేసిన ప్రయత్నాన్ని కూడా తప్పుపడుతూ నా మీద ఛార్జ్ మెమో ఇచ్చారు. దానికి నేను సమాధానం ఇచ్చుకున్నాను, అది వేరే విషయం. సమాధానం ఇచ్చిన తర్వాత రూల్ ప్రకారం సంవత్సరం లోపల ముగించాలి అది. వాళ్ళకి ఆ సోయి కూడా లేదు. ఛార్జ్ మెమో ఇచ్చినాడికి సంవత్సరం దాటిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, దాని గురించి అతీగతి లేదు. సో అది ఆల్రెడీ లీగల్గా చచ్చిపోయింది అది ఆ కేసు. సార్, సో అది పక్కన పెడితే నేను ఆ రోజునే స్వచ్ఛందంగా మీడియా ముందుకు వచ్చి విజయవాడలో చెప్పా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెగాసస్ అనే సాఫ్ట్వేర్ని కొనలేదు. కొనే అవకాశం ఉండింది కానీ కొనలేదు, ఎప్పుడూ వాడలేదు. మేము చట్టాన్ని అతిక్రమించి ఏ రకమైనటువంటి ట్యాపింగ్కి పాల్పడలేదు. మేము చేసినటువంటి పనులన్నిటికీ చట్టబద్ధత ఉంది. దానికి రూల్స్ ప్రకారం ఎవరైతే పైవాళ్ళు దాన్ని పరిశీలించి సంతకాలు పెట్టాలో అన్ని సంతకాలు పెట్టారు, అన్ని పరిశీలనలు అయినాయి, సంతకాల కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరెవ్వరూ దీని గురించి భయపడొద్దు అని చెప్పాం. తెలంగాణలో జరిగిన దానికి ఆంధ్రాకి సంబంధం లేదు. సో తెలంగాణలో ఏం జరిగింది అన్నది అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది, ఓ పక్కన ఎస్ఐటి నడుస్తుంది. కాబట్టి నేను అసలు దాన్ని బాగా లోతులోకి కూడా వెళ్ళలేదు. నేను ఏదో అప్పుడప్పుడు పేపర్లో చదవడం తప్ప అంత లోతుల్లో కూడా వెళ్ళలేదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ అంటే చట్టపరంగా కోర్టుల్లో నిలిచేయడానికి అవకాశం ఉంటుందా సార్ అట్లాంటివి? అదే చెప్పేది. నేను అనవసరంగా జరిగే ఇన్వెస్టిగేషన్ మీద నేను కామెంట్ చేయడం బాగా కరెక్ట్ కాదు. అది వాళ్ళ తిప్పలాళ్ళు పడుతున్నారు. కానీ చివరిగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది? చివరిగా ఎందుకండి, ఇది మొదటగా చెప్తున్నాం ఈ ఇంటర్వ్యూలో చివరిగా. ఓకే, చెప్పాల్సింది చాలా ఉంది, ఎన్నోసార్లు చెప్తాం ప్రజలకి నిత్యం ప్రజలతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాం. మాకు లక్కీగా సోషల్ మీడియా ఉంది ఈ రోజున, మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, దాని ద్వారా ప్రజలను రీచ్ అవ్వడం సాధ్యం కాబట్టే ఈ సాహసానికి పూనుకున్నాం. సో నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, రాజకీయాలను బాగు చేసుకోవడం అనేది మన అందరి పని. రాజకీయాలను బాగు చేసుకోవడం ఇవాళ కొత్తగా వచ్చింది, నేనేదో ఇవాళ వచ్చాను కాబట్టి ఇవాళ అవసరం పడిందని నేను చెప్పట్లా. రాజకీయాలను నిరంతరం ఇంకా మెరుగుపరుచుకునే బాధ్యత మన అందరిది. ఈ మెరుగుపరుచుకునే పనిలో నా శాయశక్తిలా పనిచేయడానికి నేను ముందుకు వచ్చాను. నేను చెప్పింది మీకు నచ్చితే, నేను చేసేది మీకు నచ్చితే నాతో పాటు ఉండండి, నన్ను ప్రోత్సహించండి, మన అందరం కలిసి మన రాజకీయాలను మార్చుకుందాం. మార్చాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బాగాలేదు, రాష్ట్రం పరిస్థితి అయితే బాగలేదు. దీన్ని మెరుగుపరచుకోవాలి. మనం దిగినటువంటి ఊబిలోంచి మనం బయటకు రావాలి అని అంటే చాలా ఖచ్చితమైన సాహసోపేతమైన నిర్ణయాలు ఒక సమాజంగా మనం తీసుకోవాలి. దానికి ఒక కార్యక్రమంతో, ఆచరణీయమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. మీకు నచ్చిన వాళ్ళు మాతో పాటు రండి అని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా వంతుగా విజ్ఞప్తి చేస్తాను. రైట్. ఇది ఏబి వెంకటేశ్వర గారు చెప్పేది. క్లీన్ పాలిటిక్స్ కోసం ప్రజల ముందుకు రాబోతా ఉన్నాము. గతంలో అధికారిగా ఎన్ని ఇబ్బందులున్నా